నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, 48 మంది మృతుల్లో 22 మంది చిన్నారులు. ఈ నెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన, శివపురంలో చంద్రబాబు సొంతింటి గృహప్రవేశం. కరాచీ బేకరీలపై దాడులు సమంజసం కాదు, చేతనైతే దేశ సరిహద్దులకు వెళ్లి పోరాడాలన్న రేణుకా చౌదరి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఉత్తర గాజాలోని ఇళ్లపై ఇజ్రాయెల్ ఫోర్స్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 48 మంది మరణించినట్లు జబాలియాలోని ఇండోనేషియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 22 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు గాజాలో యుద్ధాన్ని ఆపడానికి ఎలాంటి మార్గం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటన వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. సీఎం ఈ నెల 25న కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం మండలం శివపురంలో నూతనంగా నిర్మిస్తున్న సొంతింటి గృహప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారి పక్కన దాదాపు ఎకరా విస్తీర్ణంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతోంది. భూమిని ఆయన ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం కరాచీ బేకరీపై దాడులను రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖండించారు. కరాచీ బేకరీ ముస్లింలది కాదని, హిందువులదని గుర్తు చేశారు. బేకరీపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడం సరైనది కాదన్నారు. చేతనైతే దేశ సరిహద్దులకు వెళ్లి కొట్లాడాలని సూచించారు. Karachi bakery is something that earns everyone's contempt. Without knowing the history of this bakery, abusing people, using violence, causing loss to public property is something that is meant to be condemned. If the RSS BJP Gundas feel so strongly about it, put on your khaki knickers, take your lat and go and fight at the borders. If you have the courage, go fight for the country. Don't take advantage of people who are living here for years and who make the most amazing things. And by the way, Karachi Bakery is just a name. The people who brought it to India, who established this, are Hindus. So can we have some intelligence, please? Do you think you people are capable of thinking straight? Otherwise, go fight at the borders. Do that, we'll respect you. The vandalism of Karachi Bakery is something that earns everyone's contempt. Without knowing the history of this bakery, abusing people, using violence, causing loss to public property is something that is meant to be condemned.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడం జరిగిందని పురంధేశ్వరి చెప్పారు. అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని ఆమె తెలిపారు. అన్ని ఆటంకాలు అధిగమిస్తూ రైతులు వ్యవసాయ రంగంలోని కొనసాగుతున్నారని, వారికి అన్ని విధాలుగా సహాయం సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం గుర్తించాలని పురంధేశ్వరి తెలిపారు. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి ఆ తర్వాత మీరు కిందకి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతోటి మన పార్టీలోనే ఈ యొక్క పదాధికారుల సమావేశం నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఇవాళ కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్యనే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో మరి మీలో ఎంతమంది దాన్ని క్షుణ్ణంగా అనలైజ్ చేశారో నాకైతే తెలీదు. కానీ మనం కనుక ఆ బడ్జెట్ మీద దృష్టి కేంద్రీకరించినట్లయితే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ చూసినట్లయితే మనం పదే పదే చెప్పుకుంటున్నాం, మన దేశం నిన్న మొన్నటి వరకు 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 5వ ఆర్థిక శక్తిగా పరిణామం చెందింది. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టు భవిష్యత్తులో రాబో రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు వాళ్ళ మేడం గారు మాట్లాడుకున్నాక భవిష్యత్తులో నీటి సంఘాలకు సంబంధించి మన నిధులేంటి విధులేంటి అన్న విషయము, లేకపోతే మన బాధ్యత తీసుకున్న మన కార్యకర్తలము మనం ఏ రకంగా గ్రామాల్లో పార్టీని తీసుకెళ్లాలనే విషయం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. మనం మధుకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అనేక విషయాలు, టొబాకో కానీ, మిర్చి కానీ, వాళ్ళ ప్యాడీ కానీ, లేకపోతే పామాయిల్ కానీ, క్రేన్ కానీ, ఇట్లా ప్రతి పంట కూడా విషయం మనం క్షుణ్ణంగా మాట్లాడుకొని మనం మధ్యాహ్నం భోజనం సమయం తర్వాత కూడా మళ్ళీ మనం కూర్చొని పదాధికారులు ఎవరైతే ఉన్నారో మన దశ దిశ ఆలోచన చేసుకొని మనం వెళ్తాము. వరంగల్ జిల్లాలో అధికారుల అత్యుత్సాహం వెలుగు చూసింది. వరంగల్కు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారని రోడ్డు పక్కన ఉన్న షాపులను తొలగించారు అధికారులు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్స్ షాపులను అధికారులు తొలగించారు. దండం పెట్టినా, కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని కంటతడి పెట్టిన బాధితులు వాపోతున్నారు. మా జీవితము మా కొడుకు వికలాంగుడు. మా కొడుకు పింఛన్ ఎత్తలేదు నాన్న. మాకు ఒక పాప. మాకు తినడిక తిండికి చాలా ఇబ్బంది ఉంది. నా దగ్గర కష్టం చేద్దామని చేతనైతే ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం నాయన. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజోలు ఉన్నాం సార్. ఎంజోలు ఉంటే ఇక వచ్చిన వరకు గుడిసెంతా కూడా వీకిండు నెట్టేసి ఆ గుడ్డ తీసి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది. ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడం కోటేశ్వరక మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నా ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నామాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ప్రపంచ సుందరమాలు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ తీసుకునేదా సార్? ఇక్కడ గవర్నమెంట్కి దానికి ప్రపంచాలకు మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని తీసేస్తానే మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పుర్రా. పులిచింతల ప్రాజెక్టు నిర్మించే సమయంలో నీట మునిగే గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే పులిచింతల ముంపు గ్రామాల కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ముంపు గ్రామాల ప్రజలు వచ్చి నివసిస్తున్నారు. అయితే ఒక గ్రామానికి చెందిన ప్రజలు తమకు సరైన న్యాయం చేయలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లలేదు. దీంతో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం అనేది నిరుపయోగంగా మారింది. ఎందుకు ఆ గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాన్ని వద్దనుకున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ పునరావాస కేంద్రం ఎక్కడ ఉంది? నమస్తే, నా పేరు పరాశరం అయ్యప్ప. మాది సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం. మా మట్టపల్లి గ్రామానికి ఉన్న ప్రధాన సమస్య 2006లో పులిచింతల కేటాయించిన గ్రామాల్లో మాది ఒక గ్రామము. అప్పుడు మా మట్టపల్లి గ్రామం పూర్తి స్థాయిలో
మా మట్టపల్లి గ్రామాన్ని పూర్తి స్థాయిలో ముంపు కింద తీసుకోకపోవడం వల్ల మాకు ఇచ్చిన 119 స్థలాలు మాకు దగ్గరలో ఉన్నటువంటి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో మాకు స్థలం కేటాయించారు. అక్కడికి మా గ్రామాన్ని పూర్తిగా ఈ ముంపు కింద తీసుకోపోవడం వల్ల మా వాళ్ళు చాలామంది వెళ్ళలేదు. రీసెంట్గా 48 మందికి అక్కడి నుంచి ఇక్కడ కేటాయించారు. వారికి ఇందిరం ఇళ్ల స్థానంలో ఆ 48 మందికి ఇందిరం ఇల్లు కేటాయించి వారికి ఆర్థికంగా వారిని ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మట్టపల్లి గ్రామంలోనే అర్హులైనటువంటి చాలామంది పేదలు ఉన్నారు. అదేవిధంగా కార్మికులు కూడా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా అర్హులు కాబట్టి వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మట్టపల్లి గ్రామంలోనే ఇళ్ల స్థలం కేటాయించి వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సింది తెలియజేస్తా ఉన్నాం. నమస్తే, నా పేరు దాసరి వెంకటరమణ, మాజీ సర్పంచ్ని మరియు మాజీ ఎంపీడీసీని. మాది మట్టపల్లి గ్రామం. మాది ముంపు కింద సగం ఊరు పోయినది. దానికి పునరాసం కింద సుల్తాన్పురం మట్టపల్లిలో కేటాయించారు. లేఅవుట్ అంతా అయిపోయింది. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఏం రాలేదు. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఇందిరం ఇల్లు ఇస్తారు కాబట్టి ఈ పునరాసం కింద ఎంతమంది అయితే ప్యాట్లు ఉన్నాయో పులిసింతల కింద పోయిన వాళ్ళకి ఈ పూర్తిగా టోటల్ ఎంతమంది అయితే ఉందో వాళ్ళకి 5 లక్షలు ఏదో వస్తుంది కదా, దాన్ని పెట్టి మొదటి ఇందిరం ఇల్లు కేటాయించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మరియు కార్మికులకి ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి ప్రైవేట్ కార్మికులు ఉన్నారండి. ఊర్లో లేని వాళ్ళు ఉన్నారు. మీరు మట్టపల్లిని ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని గుడి ఉన్నది, చరిత్రాత్మకమైన గుడి ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి ప్రత్యేకమైన కోట కేటాయించి ఎక్కువ ఇండ్లు పులిసింతల వాళ్ళకి ప్లస్ మా ఎంప్లాయీస్కి కార్మికులు ప్రైవేట్ కార్మికులు 40-50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఊర్లో లేని వాళ్ళకి ఇందిరం ఇల్లు కేటాయించి మమ్మల్ని. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.